మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే పైన తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఇంకా అంతే సంగతి మరి. అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, నిజంగానే తదాస్తు దేవతలు ఉన్నారా లేరా అని. అసలు ఈ తదాస్తు దేవతలు ఎవరు, వారు ఏ సమయంలో తిరుగుతారు, తదాస్తు దేవతల గురించి మన పురాణాలు ఏం చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు ఉన్నారు. సూర్యదేవుడి భార్య అయిన సంధ్యాదేవి సూర్యదేవుడి వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళుతుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యాదేవిని చూసి సూర్యదేవుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరికి వెళ్తాడు. ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారులు. సూర్యదేవుని కుమారులైన అశ్విని దేవతలనే తదాస్తు దేవతలని అంటారు. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ వేద మంత్రాలను జపిస్తూ తిరుగుతూ ఉంటారు. తథ అంటే ఆ విధంగా, హస్తు అంటే జరగాల్సిందే అని అర్థం వస్తుంది. మనిషి మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. తదాస్తు దేవతలు ఒక్కసారి తదాస్తు అనగానే అవి ఖచ్చితంగా జరుగుతాయి, జరిగి తీరాల్సిందే. మన గురించి మనం ఏదైనా అనుకుంటే తదాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు. మరి తదాస్తు దేవతలు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తిరుగుతూనే ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ సమయంలో ఏమైనా కోరుకుంటే జరుగుతాయని పండితులు కూడా చెబుతున్నారు. తదాస్తు దేవతలు అతి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. కన్ను మూసి తెరిచేలోపే కంటికి కూడా కనిపించరు. వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అనుకుంటూ వెళ్తుంటారు. యజ్ఞాలు యాగాలు జరిగే చోట ఎక్కువగా తదాస్తు దేవతలు దర్శనమిస్తుంటారు. తదాస్తు దేవతలకి మంచి కోరుకునే వారంటే చాలా ఇష్టమట. మంచిని కోరుకుంటేనే అందరికీ మంచి జరుగుతుంది. మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి గాని ఎదుటి వారికి సంబంధించినవి గాని ప్రియకరంగా శుభకరమైన మాటలనే మాట్లాడాలి. అందుకే పెద్దలు అన్నట్లు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.